ఉపాధ్యాయ హక్కుల సాధన ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ ధ్యేయంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. కాకినాడ యూటీఎఫ్ హోంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు కేవీవి నగేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా ఆయన యూటీఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి అన్నారాము, జిల్లా ప్రధాన కార్యదర్శి టి రవి చక్రవర్తి, యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మలు మాట్లాడుతూ 1974 ఆగస్టు 10న యూటీఎఫ్ ఆవిర్భావం జరిగిందన్నారు. ఉపాధ్యాయులందరినీ ఐక్యపరచాలనే లక్ష్యంతో అధ్యాపనం, సామాజిక స్పృహ లక్ష్యాలుగా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ప్రస్థానం సాగిందన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కోశాధికారి పివిఎన్ గణేశ్వరరావు, సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి ఎన్ గోవిందరాజులు, జిల్లా కార్యదర్శి వజ్రపు మహేష్, సంక్షేమ పథకం డైరెక్టర్ ఏ సీతారామరాజుతో పాటు వరహాల బాబు, రవి శ్రీనివాస్, కేఎంకే మూర్తి, నఫీసా, తౌఫిక్, శ్రీదేవి, సుభద్ర, జహా, మాధురి, కరుణాకర్, వెంకటేశ్వరరావు, జిఎస్ వర్మ, సుబ్రహ్మణ్యం, జోగా అప్పారావు, ఎస్ఎస్ఆర్ ప్రసాద్, వి చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ 50 సంవత్సరాల ఈ స్వర్ణోత్సవాలని మన కాకినాడలో జరపాలనేటువంటిది నిర్ణయించడం జరిగింది. డిసెంబర్ 14, 15, 16, 17 తేదీల్లో మన కాకినాడలో జరుగుతాయి. సుమారు 20,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఇందులో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. మరి ఈ స్వర్ణోత్సవాలని మరి నవ్వుతో భవిష్యత్తు అనే విధంగా మరి అంగరంగ వైభవంగా మన స్వర్ణోత్సవాలు నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా గతంలో కూడా రజతోత్సవాలు ఇదే కాకినాడలో మరి పచ్చటి ఆకు వెచ్చటి భోజనం అనే నినాదంతో వచ్చిన అతిథులందరికీ కూడా మరి కూర్చోబెట్టి అరిటాకుల్లో భోజనాలు పెట్టడం జరిగింది. అట్లాగే మరి నిరంతరాయంగా సదస్సులు నిర్వహించడం జరిగింది. రాబోయేటువంటి 25 సంవత్సరాలకి ప్రణాళికలు ఆ రోజున రచించడం జరిగింది. మరి ఈ రోజున స్వర్ణోత్సవాల సందర్భంగా మరి రాబోయేటువంటి మరొక 50 సంవత్సరాల పాటు సంఘాన్ని దిగ్విజయంగా నడిపించేదానికి మరి విద్యారంగంలో మార్పుల కోసం, అట్లాగే మరి సమాజంలో మార్పుల కోసం మరి మనం చేయాల్సినటువంటి పనులేంటి, మన కర్తవ్యాలు ఏంటి అనేటువంటిది మరి ఒక సమాలోచన చేసుకుని మరి భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకోవడం జరుగుతుంది. అంచేత ఈ స్వర్ణోత్సవాలని ప్రతి ఒక్క సభ్యులు కూడా విజయవంతం చేయాలనేటువంటిది కోరుకుంటూ, విడిపోయినటువంటి రాష్ట్రంలో కూడా 1,00,000 సభ్యత్వంతో అగ్రేసర సంఘంగా ఈ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఆవిర్భవించడం, దాని ఉపాధ్యాయులు అందిస్తున్నటువంటి మరి కృషి ఎంతో ఉందని చెప్పేసి మరి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఉపాధ్యాయుల మరి అభ్యున్నతి కోసం చేసినటువంటి సంఘం అనేక కార్యక్రమాలు చేసింది. ముఖ్యంగా ఆ ఉపాధ్యాయులందరికీ కూడా 1983లో రీగ్రూపింగ్ స్కూల్స్ సాధించడం, తర్వాత ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ సాధించడం, ముఖ్యంగా కౌన్సిలింగ్ బదిలీల విధానంలో జరుగుతున్న అవకతవకలు ఎదుర్కొనే విధంగా ఉపాధ్యాయులకి కౌన్సిలింగ్ విధానాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మాత్రమే. అలాగే ఈ రాష్ట్రంలో 1995, 96లో ప్రవేశపెట్టినటువంటి అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయించినటువంటి సుదీర్ఘ పోరాటం తర్వాత రద్దు చేయించినటువంటి ఘనత కూడా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషనే సాధించింది అని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషను మరి ఇవాళ 50 సంవత్సరాలు పండుగ జరుపుకోవడం అనేది చాలా ఆనందదాయకం. రాష్ట్రంలో ప్రతి మరి ఉపాధ్యాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి మరి ఇంత ఉపాధ్యాయుల సంక్షేమానికి కృషి చేసినటువంటి సంఘానికి మరి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మరి ఉపాధ్యాయుల శ్రేయస్సు కోసం నిలబడదని తెలియజేస్తూ